ఎన్నడూ లేని విధంగా ఈసారి శనగల కొనుగోలు కేంద్రాన్ని కూడా కాగజ్నగర్ బీట్ మార్కెట్ లో నేనే మంజూరు చేయించాను. ఇట్లా పంటను కాపాడుకునే బాధ్యత ఏదైతే రైతులకు ఉన్నదో మద్దతు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి దాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రక్రియ మేము చేస్తా ఉంటే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు తగుదునమ్మా అని అంత అయిపోయినాక చివరి దశకు వచ్చి ఓ చినిగిపోయిన సంచిని చూపించి అసందర్భ ప్రేలాపన అడ్డగోలుగా మాట్లాడే ప్రక్రియ మొదలుపెట్టాడు. అధికారం పోయింది, 2.5 సంవత్సరాలు అయింది అనే అసహనం మీలో ఉండవచ్చు, కానీ దానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉన్నది. ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీ హయాంలో వడ్ల కొనుగోళ్లలో 10 నుంచి 20% కటింగ్ అయిందా కాలేదా? రైస్ మిల్లర్ల సిండికేట్ ని తయారు చేసిందా మీరా కాదా? ఇవాళ కూడా అదే రైస్ మిల్లర్ల సిండికేట్ నడిపిస్తున్న వ్యక్తి మీ అనుచరుడు. వాళ్ళ మీద